రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఏం మాట్లాడతాడు నువ్వు? ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోలంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. ఇట్టాడిదేనా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఏమండో ఇది విన్నారా? ఓడిపోతున్నామని తెలిసి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి దిగజారిపోయిన మాట వాస్తవం. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం. వారి కళల్ని కళ్ళలు చేసి వాళ్ళని భ్రమల్లో భ్రాంతిలో కల్పన కలగజేసి వాళ్ళ అన్ని కూడా వాస్తవ రూపం దాల్చిపోయేప్పటికీ ఆ కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలవు కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు. నేను తిడతలేదు, నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేను జబర్దస్త్ చేసినావు మోసము అని. నీకు అట్లా అర్థమైందా? నువ్వు బాగా చేసినావు అంటున్నా. నేను చిన్న విషయమా? అంత మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి మీకు. అంత మోసం చేయడం అని ఎంతో మంది అనుకుంటారు అట్లా మోసం చేయాలని, కానీ కొంతమందికే సాధ్యమైంది. జరిగింది కడుపుకు తడుక్కుపోయి మోసపోయిన రైతులు బాధతోని కొందరు బాధలతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా? ఇదంతా కూడా ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇదంతా కూడా నాటకము బూటకం. ఇదంతా కూడా నాటకము బూటకం. నీ అబ్బ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్పెషల్ స్టేటస్ కూసేగాడిది వచ్చి మేసేగాడిది సెడదే సార్. అదే స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్. ఇది లంగా పనులు ఆడేది మాత్రం బయట వచ్చి అత్తరు పూసుకొని ఏందమ్మా. స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్. అక్కడ ఎవరు లేరు కదా సార్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ. ఎదవ తెలివిదారులు చూపించుకే. శ్రీనివాస్ నాయుడు కాకుమాను శ్రీనివాస్ నాయుడు కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమిటండి మీరు మాట్లాడారు? డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫైనల్ గా మీరు మరి నేను వాలంటరీ వ్యవస్థ రద్దు, జగన్ జైలుకి. అసలు నిన్ను పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఈ రోజు జగన్ అనే ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు. అతను చాలా ప్రమాదకరమైన మనిషి. అమరావతి రాజధాని, జగన్ జైలుకి. వినపట్లేదు భయ్యా? నీకంతా వినపడింది నాకు తెలుసు. జగన్ జైలుకి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన